హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ చదువుల తల్లి. ఈ వీడియోలో టెట్ ప్రీవియస్ పేపర్లోని సిడిపి 30 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చామ్స్కీ ప్రకారం ఒక వ్యక్తి తన భాష యొక్క నియమాలను అర్థం చేసుకునే ప్రక్రియ. ఆప్షన్స్ 1 చేతన నేర్చుకున్న మరియు పరిసరాల సంబంధితమైనది, 2 ఉద్దేశపూర్వక బలవంతం మరియు ప్రేరేపించబడినది, 3 అచేతన సహజమైన మరియు నాడీ సంబంధమైనది, 4 ప్రమాదవశాత్తు నిబంధిత మరియు సామాజికమైనది. ఆన్సర్ ఆప్షన్ 3 అచేతన సహజమైన మరియు నాడీ సంబంధితమైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 అండాల కవలలలో వైయక్తిక భేదాలను అనువంశికత మరియు పరిసరాలు ఇలా దోహదం చేస్తాయి. ఆప్షన్స్ 1 అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు, 2 రెండు ఒకే విధంగా దోహదపడతాయి, 3 అనువంశికత ఒకేలా దోహదపడుతుంది కానీ పరిసరాలు భిన్నంగా దోహదపడతాయి, 4 పరిసరాలు ఒకేలా దోహదపడతాయి కానీ అనువంశికత భిన్నంగా దోహదపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు. నెక్స్ట్ క్వశ్చన్, వీరి ప్రకారం అభ్యసన ప్రక్రియలో పరిస్థితిని మొత్తంగా గ్రహించడం జరుగుతుంది. ఆప్షన్స్ 1 ప్రవర్తనవాదులు, 2 మనోవిశ్లేషణవాదులు, 3 నియో ఫ్రాయిడియన్లు, 4 గెస్టాల్ట్ వాదులు. ఆన్సర్ ఆప్షన్ 4 గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణం కానిది. ఆప్షన్స్ 1 క్రియాశీలమైనది, 2 సాంప్రదాయమైనది, 3 అనుభవపూర్వకమైనది, 4 విచారణ ఆధారితమైనది. ఆన్సర్ ఆప్షన్ 2 సాంప్రదాయమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తనలో మార్పు అనేది దీని నిర్వచనంలో ప్రధానమైన అంశం. ఆప్షన్స్ 1 మూర్తిమత్వం, 2 సహజ సామర్థ్యం, 3 అభ్యసనం, 4 అభిరుచి. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయులు అభ్యసకులలో గల వివిధ వైవిధ్యాల గురించిన జ్ఞానం, అవగాహన కలిగి ఉండాలి అనేది ఈ వికాస సూత్రం యొక్క విద్యా అనుప్రయుక్తం. ఆప్షన్స్ 1 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, 2 వైయక్తిక భేదాల సూత్రం, 3 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం దిశగా సాగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వైయక్తిక భేదాల సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7. ఎరిక్సన్ ప్రకారం శ్రమశీలత వర్సెస్ న్యూనత అనే మనోసాంఘిక సంఘర్షణ ఈ వికాస దశకు చెందినది. ఆప్షన్స్ 1 ఉత్తర బాల్య దశ, 2 నవజాత, 3 కౌమార దశ, 4 శైశవ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం చాలామంది వ్యక్తులు ఈ స్థాయి నైతిక వికాసాన్ని సాధించలేరు. ఆప్షన్స్ 1 పూర్వ సంప్రదాయ, 2 సంప్రదాయ, 3 ఉన్నత సాంప్రదాయ, 4 ఉత్తర సాంప్రదాయ. ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ. నెక్స్ట్ క్వశ్చన్, బోధన ప్రభావవంతంగా ప్రణాళిక చేయబడిందని ఎప్పుడు అనవచ్చు. ఆప్షన్స్ 1 కనీసం 50% విద్యార్థుల అవసరాలు లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, 2 పాఠ్యపుస్తకాన్ని మాత్రమే ఉపయోగించుటను ఆచరించినప్పుడు, 3
పాఠం పూర్తయిన తరువాత లక్ష్యాలను రూపొందించినప్పుడు. 4 తరగతిలోని విద్యార్థులందరూ బోధనా ప్రక్రియలో నిమగ్నమై ఉన్నప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 4 తరగతిలోని విద్యార్థులందరూ బోధనా ప్రక్రియలో నిమగ్నమై ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది ఉదాహరణల నుండి పిల్లల ప్రవర్తనా సమస్యగా పరిగణించబడని దాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 సంతోష్ 3వ తరగతి విద్యార్థి. అతను రోజు ఉదయం ఇంటి నుండి పాఠశాలకని వెళ్తున్నాడు, కానీ కొన్ని రోజులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నాడు. ఆప్షన్ 2 రవి 6వ తరగతి విద్యార్థి. అతను రోజు అల్పాహారం తీసుకుంటాడు, కానీ తన తల్లి తనకు అల్పాహారం ఇవ్వలేదని టీచర్తో చెప్పాడు. ఆప్షన్ 3 మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగా గీయలేడు. 4 రాకేష్ 5వ తరగతి విద్యార్థి. తన పరీక్ష పేపర్లో తక్కువ మార్కులు రావడంతో పేపర్ను ముక్కలుగా చించాడు. ఆన్సర్ ఆప్షన్ 3 మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతను టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేడు. నెక్స్ట్ క్వశ్చన్. సమ్మిళిత ఏర్పాటులో ఉపాధ్యాయుడు. ఆప్షన్స్ 1 కొంతమంది విద్యార్థులను నాయకులను చేసి తన భారాన్ని తగ్గించుకోవడానికి వారిని ఉపాధ్యాయ పాత్ర పోషించనివ్వాలి. 2 ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి. 3 మొదటి తరం అభ్యాసకుల కోసం విభిన్న అభ్యసన ఫలితాలను ఏర్పాటు చేయాలి. 4 ఇచ్చిన సమయంలోనే పిల్లలందరూ పనులు పూర్తి చేయాలని పట్టుబట్టాలి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. రాజును అతని తల్లి తన కజిన్ ఇంటికి వెళతాడా లేదా తనతో పాటు తన తాతయ్య ఊరికి వస్తాడా అని అడిగింది. రాజుకు 2 ఎంపికలు నచ్చడంతో సంఘర్షణలో చిక్కుకున్నాడు. రాజు ఎదుర్కొన్న సంఘర్షణ. ఆప్షన్స్ 1 ఉపగమ సంఘర్షణ. 2 ఉపగమ పరిహార సంఘర్షణ. 3 పరిహార సంఘర్షణ. 4 పరిహార ఉపగమ సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఒకటి శైశవ దశ యొక్క లక్షణం. ఆప్షన్స్ 1 చక్కని రాత నైపుణ్యం. 2 భావోద్వేగాల నియంత్రణ. 3 అహం కేంద్రీకృత. 4 అత్యంత స్వతంత్రత. ఆన్సర్ ఆప్షన్ 3 అహం కేంద్రీకృత. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో విద్యార్థుల మదింపులో ప్రధానంగా ఆందోళన కలిగించే ఒక అంశం. ఆప్షన్స్ 1 బోధనాభ్యసనాన్ని మదింపును సంఘటితం చేయడం. 2 మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితం చేయడం. 3 సృజనాత్మక నైపుణ్యాలను మదింపు చేయడానికి తగినంత అవకాశం. 4 ఆప్షన్ 4 విభిన్న మదింపు పద్ధతులు. ఆన్సర్ ఆప్షన్ 2 మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో థార్న్డైక్ ఇచ్చిన అభ్యసన నియమం కానిది. ఆప్షన్స్ 1 సారూప్యత నియమం. 2 పరస్పర సంబంధ నియమం. 3 ఉపయోగ నియమం. 4 ఫలిత నియమం. ఆన్సర్ ఆప్షన్ 2 పరస్పర సంబంధ నియమం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటి నుండి సరికాని జతని గుర్తించండి. ఆప్షన్స్ 1 గెస్టాల్ట్ కోఫ్కా. 2 నిర్మాణాత్మక వైగోట్స్కీ. 3 పరిశీలన బండూరా. 4 ప్రవర్తనవాదం కోహ్లర్. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రవర్తనవాదం కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్. మోటార్ బైక్ శబ్దాన్ని తన తండ్రి రాకతో ముడిపెట్టిన ఒక బాలుడు మోటార్ బైక్ వచ్చిన ప్రతిసారి తన తండ్రి రావడం లేదని తెలుసుకున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్ 1 ఉద్దీపన విచక్షణ. 2 విలుప్తీకరణ. 3 ఉద్దీపన సాధారణీకరణ. 4 అయత్న సిద్ధస్వాస్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 1 ఉద్దీపన విచక్షణ.
నెక్స్ట్ క్వశ్చన్, అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్స్ 1, ఒక అమ్మాయి తన తండ్రి తన ప్రవర్తనకు గర్వపడతారు కాబట్టి ఇతరులతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది. 2, ఒక అమ్మాయి తన స్నేహితురాలికి తోడుగా ఉండడం కోసం సంగీతం క్లాసుల్లో చేరింది. 3, చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడూ వివిధ చిత్రాలు గీస్తుంది. 4, ఒక అమ్మాయి కుటుంబాన్ని సంతోషపెట్టడం కోసం ఉద్యోగంలో చేరింది. ఆన్సర్ ఆప్షన్ 3, చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడూ వివిధ చిత్రాలు గీస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కలుగజేసుకొని నాయకత్వం. ఆప్షన్స్ 1, నిరంకుశ నాయకత్వం. 2, జోక్యరహిత నాయకత్వం. 3, ఆధిపత్య నాయకత్వం. 4, అధికారయుత నాయకత్వం. ఆన్సర్ ఆప్షన్ 2, జోక్యరహిత నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, గణిత శాస్త్రానికి సంబంధించిన నైపుణ్యాలతో సమస్య ఉన్న పిల్లవాడికి ఉండే అభ్యసన వైకల్యత రకము. ఆప్షన్స్ 1, డిస్గ్రాఫియా. 2, డిస్కాల్కులియా. 3, డిస్లెక్సియా. 4, డిస్ప్రాక్సియా. ఆన్సర్ ఆప్షన్ 2, డిస్కాల్కులియా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒక వ్యక్తి ప్రేరణకు దోహదపడనిది. ఆప్షన్స్ 1, లక్ష్యాలలో అస్పష్టత. 2, అభిరుచి. 3, అభ్యసనానికి సంసిద్ధత. 4, సానుకూల పరిసరం. ఆన్సర్ ఆప్షన్ 1, లక్ష్యాలలో అస్పష్టత. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించి కింది లక్షణాలలో సరికానిది. ఆప్షన్స్ 1, విలక్షణమైనది. 2, స్వీయ చేతనత్వం. 3, గతిశీలమైనది. 4, నిశ్చలమైనది. ఆన్సర్ ఆప్షన్ 4, నిశ్చలమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఏ చట్టం 2009 ప్రకారం అకాడమిక్ అథారిటీ విద్యా ప్రణాళికను మరియు మూల్యాంకన విధానాలను రూపొందించేటప్పుడు కింది వాటిలో పరిగణించవలసినది. ఆప్షన్స్ 1, ఉపన్యాసాలు మరియు పరీక్షల ద్వారా నేర్చుకోవడం. 2, బోధనా మాధ్యమంగా ఆంగ్లం. 3, పిల్లల సర్వతోముఖాభివృద్ధి. 4, ప్రాథమిక స్థాయి ముగింపులో బోర్డు పరీక్షలలో తప్పనిసరిగా ఉత్తీర్ణత చెందాలి. ఆన్సర్ ఆప్షన్ 3, పిల్లల సర్వతోముఖాభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తున్నాయని భావిస్తారు. ఆప్షన్స్ 1, పూర్వ ప్రచాలక దశ. 2, మూర్త ప్రచాలక దశ. 3, అమూర్త ప్రచాలక దశ. 4, క్రియాత్మక. ఆన్సర్ ఆప్షన్ 1, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో వృత్తి విద్య మరియు శిక్షణ VETలో ప్రవేశానికి సూచించిన కనీస వయోపరిమితి. ఆప్షన్స్ 1, 16. 2, 15. 3, 14. 4, 13. ఆన్సర్ ఆప్షన్ 1, 16. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1, పిల్లలు పెద్దలపై ఆధారపడాలని కోరుకుంటారు. 2, ఈ వయస్సును ముఠా దశ అని అంటారు. 3, అబ్బాయిలు మరియు అమ్మాయిలు వ్యతిరేక లింగానికి ఆకర్షితులవుతారు. 4, వారు ఏ సమవయస్కుల సమూహంలో ఉండేందుకు ఇష్టపడరు. ఆన్సర్ ఆప్షన్ 2, ఈ వయస్సును ముఠా దశ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, స్నెల్లన్ చార్ట్ గుర్తించునది. ఆప్షన్స్ 1, వినికిడి సామర్థ్యం. 2, స్పర్శ సామర్థ్యం. 3, సంజ్ఞానాత్మక సామర్థ్యం. 4, దృష్టి సామర్థ్యం. ఆన్సర్ 4, దృష్టి సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్బర్ట్ బందూరా అభ్యసన సిద్ధాంతంను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ 1, మనోవిశ్లేషణ సిద్ధాంతం. 2, స్వీయ సిద్ధాంతం. 3, మనోసాంఘిక సిద్ధాంతం. 4, సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ 4, సాంఘిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అంతర్గత ఉద్దీపనను గుర్తించండి. ఆప్షన్స్ 1, దాహం. 2, ప్రోత్సాహకం. 3, వాసన. 4, శబ్దం. ఆన్సర్ ఆప్షన్ 1, దాహం. నెక్స్ట్ క్వశ్చన్,
పాఠంను బోధించుటకు ఉపాధ్యాయుడు పరిగణించవలసినది. ఏ. అభ్యాసకుల అవసరాలు. బి. విషయం. సి. అభ్యసన వనరులు. సరి అయిన జవాబుని ఎంచుకోండి. ఆప్షన్స్ 1 A, B and C, 2 B మాత్రమే, 3 B and C మాత్రమే, 4 A and B మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 1 A, B and C. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.